కాటమరాయుడు చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురుకానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. ఇప్పటికే పోస్టర్తో పాటు టీజర్ ద్వారా అభిమానుల్లో ఎక్కడలేని క్రేజ్ సంపాదించాడు పవన్. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ జనసేనానిగా రాణిస్తున్నాడు. అయితే ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వస్తానన్న కాటమరాయుడికి ఆలస్యం కానుంది. ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం కాటమరాయుడు సినిమాకు సంబంధించిన పాటలలో ఒక్క పాట మినహా మరే పాట చిత్రీకరణ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి 5 పాటలు ఉన్న నేపథ్యంలో పవన్ సూచనల మేరకు ఒక పాటను తగ్గించి నా 3 పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. పవన్ ఈ మూవీని ముందు అనుకున్నట్లుగా ఉగాది రోజున కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 24న విడుదల చేసి తీరాలని, దానికోసం అవసరమైతే తాను ఎక్కువ గంటలు కష్టపడతానని పవన్ దర్శకుడు డాలీకి చెప్తున్నట్లు టాక్. అయితే ఈ మూవీకి సంబంధించిన మిగతా 3 పాటల చిత్రీకరణ విషయంలో శృతి హాసన్ డేట్ సమస్యగా మారుతున్న నేపథ్యంలో దర్శకుడు డాలీ పవన్ ఇచ్చిన టార్గెట్ డేటుకు ఈ సినిమాను ఎలా పూర్తి చేయాలి అని టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. దీనికి తోడు రాజమౌళి బాహుబలి 2 ఏప్రిల్ 28న విడుదల కావడం ఖాయమవడంతో కాటమరాయుడు మూవీ బయ్యర్లు కూడా ఖచ్చితంగా పవన్ రాజమౌళిల సినిమాల మధ్య కనీసం నెల రోజుల గ్యాప్ లేకుంటే తాము పెట్టిన భారీ మొత్తాలు రికవర్ కావు అని మరింత ఒత్తిడి పెంచినట్లు టాక్. దర్శకుడు డాలీ మాత్రం పాటల చిత్రీకరణ విషయంలో క్వాలిటీ లేకుంటే తిరిగి సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితమే ఎదురవుతుంది అని పవన్ కు సున్నితంగా చెప్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ముందు అనుకున్న ఉగాది రోజుకే ఈ మూవీని విడుదల చేద్దామని దర్శకుడు డాలీ పవన్ కు నచ్చ చెప్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సో కాటమరాయుడు మార్చి 24న వస్తాడా, ఉగాదికి వస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.